హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే, అస్సలం అలైకుం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సైతు అండి. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే ఇంకో రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసానండి. పని అయితే అస్సలు అవ్వట్లేదండి. ఇంట్లో ముగ్గురు పిల్లలు కూడా ఇసుకిచ్చేస్తున్నారు. వీడియోలు పెట్టడం అనేది కొంచెం ఆలస్యం అవుతుంది. ఈరోజు లంచ్ రెసిపీ వంట అయితే చేసుకోవాలి కదా, అందుకని పని అంతా వచ్చేసి కుకింగ్లోకి అయితే వెళ్ళాము. అత్తయ్య గారిని అడిగాను, ఈరోజు లంచ్ రెసిపీ ఏం చేస్తారు అత్తయ్య గారు, ఏదైనా రెసిపీ మరి వీడియోలో అప్లోడ్ చేయాలి కదా, ఏమి వీడియో అప్లోడ్ చేద్దాం అంటే వంకాయ కోడిగుడ్డు కర్రీ చేసేద్దాము, అదే వీడియోలో పెడదామని అన్నారు. సో అందుకని వీడియో వంకాయ కోడిగుడ్డు కర్రీతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. అది ఆ కర్రీ ఎలా చేసుకోవాలి ఏంటనేది మీ వీడియోలో అయితే చూపిస్తాను. వెళ్దాం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. అంతకంటే ముందు నా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. చలో, వంకాయ కోడిగుడ్డుకి ఫస్ట్ మూకుడు పొయ్యి మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ వేసుకొని కోడిగుడ్లు ఫస్టే ఉడకబెట్టుకోవాలండి. ఉడకబెట్టుకొని ఉప్పు వేసుకొని కొంచెం ఉడకబెట్టుకొని తొక్కలు తీసి పక్కన పెట్టుకున్నాము. అవి నూనె కాగాక ఫ్రై చేసుకుందాము. వంకాయలు చిన్న చిన్న ముక్కల కింద ఇలా కోసుకోవాలండి. వంకాయలు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాం, 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం. ఇప్పుడు నూనె కాగుతుందండి. కొంచెం గుడ్లు అయితే వేసుకొని వేపేసుకుందాం. మన తగ్గను ఏదైనా పని ఉంటే కాగదు కదా అనుకుంటాం కదా. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుందామండి. వేసుకొని బాగా వేపుకుందాము. గుడ్లు అయితే ఏగిపోయినాయండి. ఇలాగా ఇలా వేపుకోవాలి బాగా. అదే ఆయిల్లో ఉల్లిపాయలు వేసేసామండి. ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినాయండి బాగాని. ఇప్పుడు మగ్గిపోయాక వంకాయ ముక్కలు వేసుకున్నాము. వంకాయ ముక్కలు కోసాక ఇందులో ఉప్పు అయితే ఖచ్చితంగా వేసుకోవాలండి. వంకాయ ముక్కలు వేసుకున్నాము. వచ్చింది. వంకాయలు వేసుకున్నాక ఇవి బాగా మగ్గాలండి.
వంకాయలు అయితే బాగా మగ్గిపోయినాయా? మగ్గిపోయి మగ్గిపోయినాయండి వంకాయలు. పసుపు కారం, టేస్ట్కి సరిపోయేంత ఉప్పు, ఇవన్నీ వేసి బాగా కలపాలి. కలిపి నూనెలో మగ్గపెట్టాలి కొంచెంసేపు. చూడండి మగ్గిపోయింది. నీళ్ళు వేసుకుందాం కొంచెం ఉడకడానికి. వంకాయ ఉడకాలి కదండి, ఎక్కువ వాటర్ అయితే పట్టదు. వాటర్ వేసుకొని వంకాయలు ఉడుకోవాలి. కోడిగుడ్లు, మనం ఏపిన కోడిగుడ్లు ఉన్నాయి కదండి, అవి కూడా వేసేసుకుందాం. వేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుందామండి. ఉడికాక చూద్దాము. ఒక 5 minutes అయితే టైం పడుతుంది. మూత అయితే తీద్దామండి. ఉడికిందో లేదో చూద్దాము. అత్తగిరి మూత తీద్దాం. వాటర్ అన్నీ కూడా దగ్గరగా అయిపోయినాయండి. ఉడికిపోయింది వంకాయ ఆల్మోస్ట్ ఉడికిపోద్ది. ఎక్కువ టైం అయితే పట్టదండి. ఉడికిపోయిందండి వంకాయ. ఇంకా అంతే అండి. మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడి వంకాయ కోడిగుడ్డు కర్రీ అయితే రెడీ. చూసారు కదండి వంకాయ కోడిగుడ్డు కర్రీ ఎలా చేసుకోవాలనేది చాలా ఈజీగా సింపుల్గా అయితే చేసేసుకున్నామండి. స్పైసెస్ ఏమీ వేయకుండా అలా సింపుల్గా అయితే చేసుకున్నాము. మేము ఇంట్లో రెగ్యులర్గా ఇలానే చేసుకుంటాము. సో అదే ప్రాసెస్ మీకైతే చూపించాను. స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ అండి. మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడు ఇలా సింపుల్గా చేసుకోలేకపోతే కనుక ఒకసారి ట్రై చేసి చూడండి. నా కామెంట్లో అయితే టేస్ట్ అయితే ఎలా వచ్చిందో చెప్పండి. నేను ఇంకో వీడియోలో మీ ముందు కలుస్తాను. బాయ్, సీ యూ. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.